కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడిని. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాక మంచి పనులు చేస్తుంది. 6 గ్యారెంటీలో 4 గ్యారెంటీలు అమలైనాయి. ఊళ్ళో నీటి సమస్య కూడా చాలా ఉంటే కూడా మన ఎమ్మెల్యే జేవీ రెడ్డి గారు మేము ఫోన్ చేయగానే ఏమంటే రెస్పాన్స్ అయ్యి మంచి బోర్డు గిట్ట మంచి చేస్తుండ్రు. అవి కూడా మంచి జనాలకి ఉపయోగపడుతున్నాయి. నిన్న మొన్న కూడా ఉపాధి హామీ పథకంలో కూడా ఇదివరకు డబ్బులు బాగా పడిపోయేది. ఉపాధి హామీ పథకంలో కూడా డబ్బులు మంచిగా వస్తున్నాయి. మళ్ళీ నీటి సమస్య కూడా తీరిపోయింది. మహిళలకి ఫ్రీ బస్సు మంచి మంచి ఉపయోగపడుతుంది. అది కూడా మళ్ళీ ఉచిత కరెంటు అదొకటి పేద పేదలకు మంచి బెనిఫిట్ అయింది. అందులో మళ్ళీ ఇప్పుడు ఆరోగ్యశ్రీ మీద 10 లక్షల బీమా కూడా మంచిగా పేద ప్రజలకు వర్తిస్తుంది. బాగానే ఇలాంటివన్నీ పేదలకు మంచిగా వర్తిస్తున్నాయి. మళ్ళీ ఎంపీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంద్రమిల్లు కూడా ప్రతి కాన్ఫరెన్స్కి 3,500 ఇండ్లు మంజూరైనాయి. అవి కూడా వస్తాయి. మన పేద ప్రజలకు మంచిగా అందుబాటులో రాబోతున్నాయి. ఇదివరకు 9 సంవత్సరాలు కూడా ప్రతి ఒక్క ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్ అన్నారు. అయ్యి అన్నది రాలేదు. మళ్ళీ రైతు రుణమాఫీ అన్నారు. అది కూడా జరగలేదు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చి జూన్ 15 కల్లా ఆగస్టు 15 వరకు మన రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. 2 లక్షల రుణమాఫీ కూడా మాఫీ చేస్తుంటారు. అది చాలా రైతులకు సంతోషమైన విషయం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ప్రజాపాలన పైన ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? దరఖాస్తులు పేద ప్రజలు మా కానైతే ఇల్లు లేని వరకు ఎక్కువ దరఖాస్తులు చేస్తారు. పింఛన్ లేని వారు పింఛన్ దరఖాస్తులు చేస్తారు. మళ్ళీ రైతులు కూడా చాలా ఇప్పుడు మాకు కోరపల్లి నుంచి వచ్చే కెనాలు కూడా నీళ్ళు రాకుండా దాన్ని కూడా ఎమ్మెల్యేకి దృష్టి తీసుకుంటారు. అది కూడా చేస్తా అని చెప్పారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మీ గ్రామానికి ఏమైనా హామీలు ఇచ్చారా? ఎమ్మెల్యే గారు సిసి రోడ్లు ఇస్తున్నారు. మన 10 లక్షల వరకు పెట్టారు. 10 లక్షల వరకు చేసినాం. మళ్ళీ ఇండ్ల ప్లాట్ ఉంది. జనరెడ్డి ఆయనే ఇండ్ల ప్లాట్ ఇస్తుండ్రు. ఆయన 5 ఎకరాల ల్యాండ్ ఉంది. అది కూడా రేపు ఎంపీ ఎలక్షన్ అయిపోగానే ఇండ్ల ప్లాట్ మంచి ఇంద్రమిల్లు కట్టే అవకాశం కూడా ఉంది. ఎమ్మెల్యే గారు చాలా స్పీడ్గా పనిచేస్తుండ్రు. నేను ఏ విషయం చెప్పినా కానీ తొందరగా రెస్పాన్స్ అయ్యి ఆ విషయాన్ని తొందరగా ముందు వెళ్ళి చేస్తున్న పని. ప్రధాన కారణం ఆయన అహంకార మాటలతోటి కూడా చాలా వల్ల జనాలలో మనస్పార్థం వచ్చింది. ఆయన మాట్లాడే విధానం ఒకటి రాదు. ఆయన చేసిన పనులు కూడా పేదల కుక్కలకి రాకుండా మధ్యలో పెద్ద వచ్చిన ఉన్న లీడర్లే ఆ లీడర్లకే చెందినవి కానీ పేదలకు ఒకటి కూడా చెందలేదు. అందువల్ల జనాలకు కూడా మనస్పార్థాలు వచ్చినాయి. కేసీఆర్ పథకాలు కూడా పేదలకు ఎవరికి అందలేదు. డబుల్ బెడ్రూమ్ అవి రాలేదు. రైతు రుణమాఫీ అనేది అది కాలేదు. మళ్ళీ నీటి సమస్య కూడా చాలా ఉండే. 5 వరకు మొన్న జేవీలు గెలిచిన తర్వాతనే కొన్ని పడబడ్డ బోర్లు కూడా ఒక 5-6 బోర్లు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకుండా మన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మన ఎమ్మెల్యే గారు ఫోన్ చేయమని మొత్తం ఊరు మొత్తం కూడా బోరింగ్ మొత్తం చేసి పెట్టిండు. 8 బోరింగ్లు రిపేర్ చేసిండు. అందువల్ల ఇప్పుడు ప్రతి బజారు కూడా నీటి సమస్య లేకుండా అయిపోయింది. కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఒక్క ఎకరం కూడా ఎండిపోతే కాంగ్రెస్ తెచ్చింది కరువు పొలాలు ఎండిపోయింది చెప్పేసి అది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగానే కాలం పరిస్థితి కొద్దిగా అప్పుడు వర్షాలు పడక అటు ఇటుగా ఉండే నీళ్ళు రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 నెలలకే నీళ్ళు రావడం అంటే అది దుష్ప్రచారం. అది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కాలం కాకనే నీళ్ళు రాని పరిస్థితి ఉంది. ఇది అప్పటికి కూడా మా అక్కడ ఒక 2-3 వర్షాలకి వానాకాలం మా రాజారంలో కొద్దిగా సుమారుగా 200 ఎకరాలకు 100 ఎకరాల అక్కడ పంటలు పండి దాని మాకు వర్ష భావన ఉంటే దూరబల్ నుంచి వచ్చే కాలువకి రాజవరం చెరువు అలా వాటర్ వస్తాయి. ఆ వాటర్ రావటం వల్ల మాకు కొద్దిగా పంటలు పండే అవకాశం ఉంటాయి. కాబట్టి ఆ కాలువను ఒకటి టాటా చేపించాలని మేము కూడా ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకుపోతున్నాం. దాన్ని కూడా చేపిస్తామని ఆయన కూడా ముందుకు వస్తున్నాం. గిట్టుబాటు ధర కూడా లేదని చెప్పేసి రైతు బంధు 5 ఎకరాలు 4 ఎకరాలలో అందరికీ పడ్డాయి. మళ్ళీ ఎలక్షన్లు కోడ్ రావటం వల్ల కొద్దిగా ఆగిపోయినాయి. ఈ ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి పడతాయి అంటుంది.
వచ్చే వానాకాలం సీజన్లో ప్రతి గింజ కొంటా అంటుండ్రు రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ బోనస్ కూడా కల్పిస్తూ అంటుండు, రుణమాఫీ చేస్తూ అంటుండు. ఆయన వచ్చిన 3 నెలలనే మళ్ళీ ఎలక్షన్ కోడ్ పడబట్టి కొన్ని పనులు ఆగిపోయినాయి కాబట్టి అందుకోసమే చేయలేకపోయింది కాబట్టి ఈ ఎంపీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అన్ని పనులు చేస్తారని మేము అనుకుంటున్నాం. గత టీఆర్ఎస్ పాలనలో ప్రవేశపెట్టినటువంటి పథకాలు మీ గ్రామానికి ఏ విధంగా లబ్ధి చేకూరింది? టీఆర్ఎస్ పెట్టిన పథకాలలో మా ఊరికి ప్రతి ఒక్క పని కూడా కాలేదు. మాకు ఈ పని చేసిన అనేది చూపించలేదు. ఆ ఒక 20 లక్షల వరకు వచ్చింది. ఆ బజార్న అది బజార్కి పోయి ఒక్క బజార్కి వచ్చినా కానీ అది కంప్లీట్ అయ్యేది. అట్లా పోయకుండా ఈ లీడర్లు మా బజార్ కని పెంచుకొని తలా 5 మీటర్లు 10 మీటర్లు 20 మీటర్లు అట్లా పోసుకోరు. అది పోసినట్టు కూడా లేదు. మొన్న అదే జయవీర్ రెడ్డి గారు ఎంపీ నిధులతోటి ఒక 10 లక్షల వరకు పెట్టి ఒక బజార్ మొత్తం ఇప్పించాను. మళ్ళీ ఎంపీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా ఒక 50-60 లక్షలు సిసి రోడ్డు పెట్టి ఊరిని డెవలప్ చేస్తున్నానని మాట ఇవ్వడం జరిగింది. మరి గత బీఆర్ఎస్ పాలనలో ఈ ఇంటింటికి మళ్ళీ మిషన్ బయటదని ఈ గ్రామానికి ఏ విధంగా ఉంది? మిషన్ భగీరథ నీళ్లు పెట్టింది కానీ అవి వాటర్ అక్కడక్కడ డ్యామేజ్ అయ్యి ఇళ్ళకి రాలేవు. అవి వచ్చినా కానీ మురికి నీళ్ళు వచ్చేది ఇదివరకు. అసలు కొన్ని బజార్లకు నల్లాలు రావట్లేదు. ఇప్పుడు మా ఇంటి దగ్గర ఒక నల్ల ఉంది, దానికి ఇంతవరకు నీళ్ళు వచ్చిన పాపన పోలేదు. అవి బోరింగ్ వాటర్ నీళ్ళే వాడుకుంటున్నాం మేము కూడా. నల్ల నీళ్ళు అయితే ఇంతవరకు రాలేదు. సర్పంచ్ పాలన ఏ విధంగా ఉంది? సర్పంచ్ మొత్తం ఆయన స్వార్థంగా ఆలోచించేది. ఇప్పుడు ఒక పేదవాడికి న్యాయం చేద్దాం అనేది ఆలోచన లేకపోయేది ఆయనది. ఎంతసేపు ఉన్నా ఆయన స్వార్థం, ఆయన వాళ్ళకి వాళ్ళ చుట్టాల బంధువులకి వాళ్ళ వరకు చూసుకునేది కానీ పేదవాళ్ళకి ఎవరికి సాయం పడదామని ఆ పార్టీ ఈ పార్టీ భేదం లేకుండా చేద్దామని రాలేదు. అదేవిధంగా ఆయన సొంతం వాళ్ళకే చేసుకుంటుంది కానీ మిగతా వాళ్ళకి ఎవరికి చేయలేదు. దానివల్ల కూడా కొద్దిగా వ్యతిరేకత ఉంది జనాల్లో. మరి కవిత అరెస్ట్పై ఏ విధంగా కవిత ఆమె చేసిన కుంభకోణాన్ని వాళ్ళు స్పందించి ఆమెను అరెస్ట్ చేశారు. అది దానివల్ల మనకి మేడిగడ్డ అది ఓన్లీ ఎంపీ ఎలక్షన్లో మమ్మల్ని భవనం చేయడం కొరికే మమ్మల్ని ఇట్లా ఏ విధంగా అంటుందని చెప్పేసి మేడిగడ్డ కుంగిందంటే అది మన చూసిన జనాలు ఎమ్మెల్యేలు పోయారు, ఎంపీలు పోయారు. జనాలు కూడా రైతులు కూడా పోయి మేడిగడ్డ ప్రాజెక్టు చూసి వచ్చారు. ఆయన కట్టిన మేడిగడ్డ ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో శ్రీశైలం, నాగార్జున సాగర్ ఈ డ్యాములన్నీ 50 సంవత్సరాల క్రితం కట్టిన ప్రాజెక్టు ఇంతవరకు ఏదైనా చూస్తే డ్యామేజ్ కాలేదు. నిన్న మధ్య కట్టిన ప్రాజెక్టులు అప్పుడే కుంగిపోవడం అంటే వాళ్ళ కాంట్రాక్టుల డబ్బు కోసం కట్టినవి కానీ రైతులకు ఉపయోగపడేది కాకుండా కట్టారు. అందువల్ల జనాలకు కూడా వ్యతిరేకత దాని మీద బాగుంది. రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో గ్రామ ప్రజలకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో రాజవరం నుంచి ఇదివరకు ఎంపీ ఎలక్షన్ల 750 మెజార్టీ వచ్చింది. మళ్ళీ ఈ రాజవరం గ్రామంలో 1000 ఓట్ల మెజార్టీతో ఎంపీ అభ్యర్థికి ఓట్లు పడ్డాయని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఎమ్మెల్యే గారు బాగా ఏ చిన్న దానికి కూడా రెస్పాన్స్ అయ్యి పనిచేస్తుంది కాబట్టి ఈసారి కూడా భారీ మెజార్టీతో రాజవరంలో 1000 ఓట్ల మెజార్టీ వస్తుందని మేము అనుకుంటున్నాం. కేసీఆర్ది కుటుంబ పాలన ఇప్పుడు కూడా కుటుంబ పాలనే కదా ఒకే ఎమ్మెల్యేగా ప్లస్ వారికి అనుభవం లేదు చెప్పేసి అంటున్నారు. అనుభవం ఉంది, వాళ్ళ నాన్నగారి అనుభవం వీళ్ళకు ఉంది. అనుభవం లేదే ఇప్పుడు ఊళ్ళలో తిరిగి పని చేస్తున్నారు. ఇదివరకు చేసిన వాళ్ళేమో లీడర్ దోసుకొని తిన్నారు. వీళ్ళేమో ఇప్పుడు ప్రతి పేదవానికి పని అమలు అయ్యేటట్టుగా సమకూర్చి పనిచేస్తుంది. దానివల్ల ప్రజల్లో కూడా మంచి స్పందన ఉంది. జయవీర్ అన్న ఫోన్ చేయగానే ప్రతి వారికి కూడా వెంబడే రెస్పాన్స్ ఇస్తుండు. అసలు చిన్న పెద్ద తేడా లేకుండా ఇదివరకు ఎమ్మెల్యేలు కలవాలంటే ఒక నాయకులు పట్టుకుంటేది, ఇప్పుడు అట్లా లేకుండా స్వతహాగా మేమే పోయి కలిసినా కానీ జయవీర్ అన్న మంచిగా కలిసి మాట్లాడి మంచిగా స్పందనిస్తున్నారు. సమస్యల గురించి అర్జీ తీసుకొని ఆ సమస్యను ఏమంటే రెస్పాన్స్ అయ్యే పని పూర్తి చేస్తుంది. కాబట్టి జనాలు కూడా ఉత్సాహంగా జయవీర్ అన్నకి ఎంపీ రఘువీర్ అన్నకి ఓట్లేయాలని అనుకుంటున్నారు. టీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలనకు ఒక తేడా ఉంది. బీఆర్ఎస్ పాలనేమో లీడర్లు తిన్నారు కాబట్టి బీఆర్ఎస్ పాలనకి కాంగ్రెస్ పాలన గత వ్యవసాయంలో ఇంద్రమీండి ఎన్ని వచ్చినాయి,
బీఆర్ఎస్ ఫండ్లో డబుల్ బెడ్రూమ్ నిర్మించారు సార్ మీ గ్రామంలో. వైఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి కట్టుకున్నవానికి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకుంటూ మా రాజావరంలో అయితే వైఎస్ఆర్ ప్రభుత్వం అన్ని పూర్తి చూసాలు ఉన్నాయి. ఆ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు డాబాలైనాయి. ఇప్పుడు కూడా అదే ప్రభుత్వంలో కట్టిన ఇల్లు తప్ప మళ్ళీ సొంతంగా కట్టుకోలేని స్థితిలో కొంత చాలా మంది ఉన్నారు. రేపు ఇంద్రం ఇల్లు వచ్చినప్పుడు కూడా మళ్ళీ కట్టుకుంటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కూడా రాలేదు. కానీ 10 సంవత్సరాల నుంచి పెండింగ్ పడి కట్టుకోలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన శాంక్షన్ అయిన ఇళ్ళని మళ్ళీ ఎంపీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కట్టుకుంటారని. అంటే ఈ గ్రామంలో ఎక్కడ చూసినా సీసీ రోడ్డు కానీ డ్రైనేజ్ వ్యస్తవ్యస్తంగా ఉంది. అసలు ఎక్కడ జరిగింది? బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కానించి ఒక్క సిసి రోడ్డు పోయలేదు, డ్రైనేజీలు తీయలేదు, డ్రైనేజీలు కట్టలే. అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిన డ్రైనేజీలు తప్ప, కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిన సిసి రోడ్డు తప్ప ఎక్కడ డ్రైనేజీలు కట్టలే, ఎక్కడ సిసి రోడ్డు పోయలే. ఏ రోడ్డును పట్టినా మట్టి రోడ్డు తప్ప సిసి రోడ్డు లేవు రాజావరంలో. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో జానారెడ్డి గారు పోసిన రోడ్లే ఉన్నాయి, జానారెడ్డి గారు పోసిన డ్రైనేజీలే ఉన్నాయి, ఆయన చేసిన పనులే ఉన్నాయి తప్ప భగత్ వచ్చిన కానీ ఈ పని చేసిన ఏ రాజావరంలో ఏ భగత్ చేసిన పని ఏదైనా ఉంటే చూపించాలి. రోడ్లు కూడా అస్తవ్యస్తంగా. అదేనండి, 10 సంవత్సరాల నుంచి ఆయన చేసిన అభివృద్ధి లేదు కాబట్టి అస్తవ్యస్తంగా ఉంది. అదే చేసుకుంటూ పోతే గ్రామం డెవలప్ అయ్యేది ఉంది. రానున్నటువంటి పార్లమెంట్ అండ్ సర్పంచ్ ఉద్దేశించి కౌన్సిల్స్ ప్రజలకు మీరు ఎలాంటి సూచన ఇస్తారు? ఈ గ్రామ ప్రజలకు, ఈ మండల ప్రజలకు, మీ నియోజకవర్గ ప్రజలకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? రానున్న ఎలక్షన్లో భారీ మెజార్టీ మా కాన్ఫరెన్స్లో పోయినసారి కంటే ఎక్కువ మెజార్టీ ఇచ్చి ఎంపీని గెలిపిస్తామని మేము